హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు ఉద్యోగాల జీకే సిలబస్లో భాగంగా పర్యావరణము అనేటువంటి టాపిక్ అయితే మనకుందండి. సో ప్రతి ఒక్కరి దగ్గర కోర్టు కోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారి దగ్గర పీడిఎఫ్ అంటే సిలబస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే తప్పకుండా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, అలా ఉంటేనే మనము ఏ ఏ టాపిక్స్ అనేవి కవర్ చేసామనేది అర్థమవుతుంది. ఓకేనా. సిలబస్లో మనకు పర్యావరణము అనే అంశం అయితే ఉంది, గమనించాలి. ఇందులోంచి తప్పకుండా మనకు 2 నుంచి 3 మార్కులు అయితే వచ్చే అవకాశము ఉంది. సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాము. అంతేకాకుండా దీని పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సేమ్ సిలబస్ అండి, కన్ఫ్యూజ్ కావద్దు. మరి ఫుల్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది మన యాప్లో. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఫుల్ ఫ్లెడ్జ్గా కోర్స్ అయితే ఉంటుందండి, చాలా తక్కువ అంటే తక్కువ కాస్ట్లో. డెమో క్లాసెస్ వినండి, మీకు నచ్చితే కోర్స్ తీసుకోవచ్చు. ఓకే, మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా. మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. క్రింది వాటిలో భూమి యొక్క వాతావరణంలో కనిపించే ప్రాథమిక గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏది? కానిది ఆన్సర్ ఆప్షన్ డి అండి, నైట్రోజన్ ఆక్సైడ్లు. గ్రీన్ హౌస్ వాయువు అంటే ఏంటంటే భూమిని వేడెక్కించే గుణం ఉన్నటువంటి వాయువు. కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, మీథేన్ కావచ్చు, నీటి ఆవిరి కావచ్చు, ఇవన్నీ కూడా భూమిని వేడెక్కిస్తాయి, గ్రీన్ హౌస్ పెంపొందిస్తాయి ఇవి. ఓకే, నెక్స్ట్ వన్. లవచరా నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది? లవాచరా నేషనల్ పార్క్ ఆప్షన్ బి అండి, బంగ్లాదేశ్లో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ఫుడ్ చైన్లో క్రింది వాటిలో గరిష్టంగా ఉండే సంఖ్య ఏది? ఫుడ్ చైన్లో ఆహారపు గొలుసు అంటాం కదా. ఆప్షన్ డి, డీకంపోజర్లు అత్యధికంగా ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. దర్రా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది? ఆప్షన్స్ ఏంటి, రాజస్థాన్లో ఉండడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. యూట్రోఫికేషన్ అనేది ఆక్సిజన్ లేకపోవడం మరియు నీటి నాణ్యత, చేపలు మరియు ఇతర జంతు జనాభాలో తీవ్రమైన తగ్గింపుల కారణంగా చివరికి నిర్దిష్ట పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తుంది. దీని వెనుక ప్రధాన కారణము ఏంటి? యూట్రిఫికేషన్ అంటే సరైన సమాధానం ఆప్షన్ బి అండి, పెరిగిన రసాయన పోషకాలు మరియు నైట్రోజన్ లేదా ఫాస్ఫరస్ కలిగిన సమ్మేళనాలే యూట్రిఫికేషన్కి కారణంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏర్పాటు చేయబడింది ఎప్పుడు? 2006వ సంవత్సరంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అయితే ఏర్పాటు చేశారు. ఎన్టీసీఏ అని కూడా పిలుస్తారు దీన్ని. క్రింది వాటిలో ఎకోటోన్కి సరైన నిర్వచనం ఏంటి? ఎకోటోన్ సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, 2 రకాల పర్యావరణ వ్యవస్థల మధ్య, ముఖ్యంగా మొక్కల సంఘాల మధ్య మార్పు. 2 రకాల పర్యావరణ వ్యవస్థల మధ్య ఉండేటువంటి మొక్కలు, ఓకే, మొక్కల మధ్య మార్పునే ఎకోటోన్ అంటాము. నెక్స్ట్ వన్. గుజరాత్లోని కచ్లోని నారాయణ్ సరోవర్ అభయారణ్యం క్రింది వాటిలో దేనికి అత్యంత ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ బి అండి, జింకారాలకు చాలా చాలా ప్రసిద్ధి. ఇవి ఒక రకమైన జింకలండి. నెక్స్ట్ వన్.
వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఏది భాగం కాదు? ప్రణాళికలో ఏది భాగం కాదు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. కాలుష్య నియంత్రణపై జాతీయ కమిషన్ అనేది కాదు. నేషనల్ వాటర్ కమిషన్, సుస్థిర వ్యవసాయము కోసం జాతీయ కమిషన్, నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటాట్ అనేవి మరి వాతావరణ మార్పులపై వేసినటువంటి జాతీయ కమిషన్లు. బట్ కాలుష్య నియంత్రణ కమిషన్ అనేది డిఫరెంట్. ఓకే. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మొదటి చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. జస్టిస్ లోకేశ్వర్ సింగ్ పంథా. నెక్స్ట్ వన్. క్రింది వాటిని పరిగణించండి. చూద్దాం. ఆమ్లవర్షం, పొగమంచు, మంచు. పైన పేర్కొన్న వాటిలో తడి నిక్షేపణ రకాలు ఏవి? ఆప్షన్స్ అండి 1, 2, 3 3 కూడా. ఓకే. ఏంటి? ఆమ్లవర్షాలు, పొగమంచు, మంచు ఇవన్నీ కూడా తడి నిక్షేపణాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్. క్రింది జాతీయ పార్కులను పరిగణించండి. చూద్దాం. నామ్దఫా నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్, హెమిస్ నేషనల్ పార్క్ జమ్మూ అండ్ కాశ్మీర్, డెజర్ట్ నేషనల్ పార్క్ రాజస్థాన్. క్రింది వాటిలో ప్రాంతాల యొక్క సరైన తగ్గుదల క్రమం. ఆప్షన్ సి అండి 3, 2, 1. 3, 2, 1. నామ్దఫా చిన్నది అరుణాచల్ ప్రదేశ్, హెమిస్ నేషనల్ పార్క్ దాని తర్వాత కొంచెం పెద్దది, తర్వాత పెద్దది డెజర్ట్ నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంది. ఓకే. నెక్స్ట్ వన్. ఎర్త్ సిమ్యులేషన్ ప్రాజెక్ట్ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ యొక్క చొరవ గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రభావాలను మరియు ఘన భూమి భౌగోళిక శాస్త్రము సమస్యలను అంచనా వేయడము లక్ష్యంగా పెట్టుకుంది. పై స్టేట్మెంట్లలో సరి అయినది ఏంటి? ఆప్షన్స్ అండి 1 మరియు 2 సరైనవే. ఏంటి? ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ యొక్క చొరవ గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రభావాలను మరియు ఘన భూమి యొక్క శాస్త్రంలో సమస్యలను అంచనా వేయడము లక్ష్యంగా పెట్టుకోవడం అయితే ఎర్త్ స్టిమ్యులేషన్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యంగా మనమైతే చెప్పుకోవచ్చు. 2 కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్. బయో ఇథనాల్ దీని నుంచి తయారు చేయవచ్చు. బయో ఇథనాల్ ఆన్సర్ ఆప్షన్ ఏంటి? 1, 2, 3, 4 అన్నీ సరైనవే. బంగాళాదుంపల నుంచి తయారు చేస్తారు. మొక్కజొన్న, జత్రోఫా, సీడ్ లేక్, ఆల్గేల నుంచి కూడా బయో ఇథనాల్ అనేది తయారు చేయవచ్చు. నెక్స్ట్ వన్. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో డిటర్జెంట్లలో ఉపయోగించకుండా క్రింది వాటిలో ఏది నిషేధించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. పాస్పేట్లను అయితే ఉపయోగించకుండా నిరోధించబడడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. ది గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ఒక చొరవ. ఏ దేశం యొక్క చొరవ అండి? ఆప్షన్ ఏ జర్మనీ ప్రభుత్వం యొక్క చొరవ. ది గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజాస్టర్ రిస్క్. నెక్స్ట్ వన్. వన్యప్రాణుల రక్షణకు సంబంధించి ట్రాఫిక్ అనేది ఉమ్మడి కార్యక్రమం. దేని యొక్క ఉమ్మడి కార్యక్రమం అండి? వన్యప్రాణుల రక్షణ కోసం ట్రాఫిక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWF మరియు వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ ఇవి రెండింటి యొక్క కలయికగా ఉమ్మడి ప్రాజెక్టుగా మనము ట్రాఫిక్ అయితే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. నేషనల్ గ్రీన్ కారిడార్ ప్రోగ్రామ్ గురించిన క్రింది ప్రకటనను పరిగణించండి. నేషనల్ గ్రీన్ కారిడార్ ప్రోగ్రామ్ NGCP. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి 1 మాత్రమే. దీనిని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమలు చేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని ఎవరు అమలు చేస్తున్నారండి? నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్. భారతదేశంలో మొదటి నికర జీరో ఎనర్జీ భవనం క్రింది వాటిలో ఏ ప్రదేశంలో నిర్మించబడింది? నికర జీరో ఎనర్జీ. ఆప్షన్ ఏంటి? పాలక్కడ్ కేరళలో ఉంటుందండి. జీరో ఎనర్జీ అంటే కంప్లీట్గా దీనిలో సౌర విద్యుత్ అయితే ఉపయోగించడము జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్. భారతదేశంలో మెర్క్యూరీ పాయిజనింగ్ అనేది ఒక ప్రధాన పర్యావరణము మరియు ప్రజారోగ్యానికి సంబంధించిన అంశము. మెర్క్యూరీ సాధారణంగా దేనిలో ఉపయోగిస్తారు? మెర్క్యూరీ అంటే పాదరసము అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. అన్నీ సరైనవి. చూద్దాం. దేంట్లో ఉపయోగిస్తారు? పెయింట్స్లో అండి. మంచి షైనింగ్ కోసం ఉపయోగిస్తారు పెయింట్స్లో. నెక్స్ట్ కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బుల్లో ఇందులో కూడా షైనింగ్ కోసం. క్రిమినాశక ఏజెంట్లలో కూడా క్రిమినాశనిగా ఉపయోగిస్తారు. ఎలక్ట్రికల్ స్విచ్ల్లో కూడా షైనింగ్ కోసం అయితే ఉపయోగించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇచ్చిన సమాచారం సహాయంతో జంతుజాలాన్ని గుర్తించండి. చూద్దాం. జంతుజాలం సాధారణంగా భారతదేశంలో పాలపిట్ట లేదా నీలకంఠగా పిలువబడుతుంది. ఇది రక్షిత జాతి. ఇది తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల పక్షి.
ఇది సర్వభక్షక పక్షి. ఇది లోతైన అడవి కంటే అడవి అంచుల దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది. మూఢనమ్మకాల కారణంగా దసరా పండుగ సందర్భంగా జంతుజాలం పెద్ద సంఖ్యలో చంపబడుతూ వార్తల్లోకి ఎక్కడం అయితే జరిగింది. సరైన సమాధానం ఏంటి అండి మరి అంటే యా ఆప్షన్ సి అండి. ఏంటది? ఇండియన్ రోలర్. దాని పేరేంటండి? పాలపిట్ట. ఏంటి? పాలపిట్ట ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. పాలపిట్టనే కదండి. ఇవన్నీ కారణాల వల్ల ఇవన్నీ కూడా అంశాలండి. ఓకే, ఇవన్నీ కూడా పాలపిట్టకు సంబంధించిన అంశాలు. సో మరి వీటన్నిటికి సంబంధించిన అంశం ఏంటంటే పాలపిట్ట. ఓకే, యా నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల కాలంలో బొగ్గు, తారుకు మానవులు గురి కావడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరి కోల్ తార్ యొక్క వివిధ అప్లికేషన్లు ఎందుకు చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. 1 2 3 4 అన్ని సరైనవి చూద్దాం. ఎందుకు ఉపయోగిస్తారు? జుట్టు రంగులకు ఉపయోగిస్తారు. తారండి సబ్బులు మరియు డిటర్జెంట్ల తయారీకి, రోడ్డు మరియు పేవ్మెంట్ల తయారీ నిర్మాణానికి, పెయింట్స్ తయారీకి కూడా ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఫోటోగ్రాఫిక్ మెటీరియల్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ యొక్క తారండి. ఓకే, ఇంపార్టెంట్. డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ సోషల్ ఇంటిగ్రేషన్ గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. కేవలం 2 మాత్రమే. ఏంటి 2? ఈ పథకం దేశంలో కులాంతర వివాహాలను ప్రోత్సహించడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సెకండరీ పొల్యూటెంట్లు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1 మాత్రమే. ఓజోనో సెకండరీ పొల్యూటెంట్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. దూగోంగ్ సముద్రపు ఆవు భారతదేశంలో డాష్లో కనుగొనబడింది. ఆన్సర్ ఎక్కడ కనుగొనబడింది? ఆప్షన్ డి 1 2 3. గల్ఫ్ ఆఫ్ కచ్లో, గల్ఫ్ ఆఫ్ మండార్లో, అండమాన్ మరియు నికోబార్ దీవులలో కూడా సముద్రపు ఆవునైతే కనుగొనబడడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. రామ్సర్ సమావేశం క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఆప్షన్ డి చిత్తడి నేలల సంరక్షణ లేదా పరిరక్షణ కోసము రామ్సర్ సమావేశం అయితే ప్రతి సంవత్సరము కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్. షిఫ్టింగ్ సాగు గురించి క్రింది వాటిలో ఏది నిజము? షిఫ్టింగ్ సాగు. సరైన సమాధానం ఆప్షన్ సి అండి. 2 సరైనవి. చూద్దాం. మొదటిది, ఈ రకమైన సాగులో భూమి యొక్క పాచ్ కాల్చడం ద్వారా క్లియర్ చేయబడుతుంది. భూమి యొక్క పాచ్ కాలిపోతుంది. ఇది నేల యొక్క సంతానోత్పత్తికి తోడ్పడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. క్రింది వాటిలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఏది? సో ఏంటి? పిల్బిత్ టిఆర్, అమర్గర్ టిఆర్, దుధ్వా టిఆర్, రాజాజీ టిఆర్ అంటే టైగర్ రిజర్వ్ అండి. సరైన సమాధానం ఆప్షన్ బి అండి. 1 2 3 మాత్రమే. 1 2 3 పిల్బిత్, అమర్గర్, దుధ్వా. ఓకే, నెక్స్ట్ వన్. ఆటోమొబైల్స్ క్రింది వాటిలో ఏ కాలుష్యాన్ని విడుదల చేయవు? ఆప్షన్స్ అండి. రేడియో ధార్మిక కాలుష్య కారకాలు కావండి. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, హైడ్రోకార్బన్లను విడుదల చేస్తాయి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో జన్యు వైవిధ్యాన్ని ఉత్తమంగా వివరించేది ఏది? జన్యు వైవిధ్యాన్ని. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 2 కూడా జన్యు వైవిధ్యాన్ని చూపిస్తాయి. చూద్దాం. ఇది జంతువులలో ఉన్న మొత్తం జన్యు లక్షణాల సంఖ్యను చూపుతుంది. ఒక జాతి ఎంత ఎక్కువగా జన్యుపరంగా వైవిధ్యంగా ఉంటుందో దాని అనుకూలత శక్తి అంత ఎక్కువగా ఉంటుంది అనే అంశాన్ని కూడా మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరైనది. జాతీయ ఉద్యానవనాలు వన్యప్రాణుల అభయారణ్యాల కంటే ఎక్కువ రక్షణను పొందుతాయి. వన్యప్రాణుల అభయారణ్యం తరచుగా నిర్దిష్ట జాతుల కోసం సృష్టించబడుతుంది. అయితే జాతీయ ఉద్యానవనం ప్రత్యేకించి నిర్దిష్ట జాతులపై దృష్టి పెట్టదు. మరి సరైన సమాధానము ఏంటి? ఆన్సర్ ఆప్షన్స్ అండి. 1 మరియు 2 కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్. కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆప్షన్ బి అండి. హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో అయితే కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ వేరు. ఇది ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. డెజర్ట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. రెండింటికి తేడా గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1 మరియు 2 సరైనవి. చూద్దాం.
రామాయణ ఇతిహాసంలో చోటు పొందిన రామేశ్వరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గల్ఫ్లో ఉంది. ఇది 2001లో యునెస్కో యొక్క మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాంలో చేర్చబడినట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్ క్రింది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, త్రిపుర. క్రింది వాటిలో ప్రపంచంలోని ఏకైక తేలియాడే పార్క్ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, కీబుల్ లాంజావో నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది ఏంటి చూద్దాం. బయోడిగ్రేడబుల్ కాలుష్య కారకాలు సాధారణంగా వ్యర్థ పదార్థాలు. ఇవి సూక్ష్మజీవుల చర్య ద్వారా అధోకరణం చెందుతాయి. జీవాధోకరణము చెందని కాలుష్య కారకాలు సూక్ష్మజీవులు చర్య ద్వారా కుళ్ళిపోలేని కాలుష్య కారకాలు. సరైన సమాధానం ఆప్షన్ సి 1 మరియు 2 కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, క్రింది వాయువులను మొత్తం గ్లోబల్ వార్మింగ్కు సాపేక్ష సహకారం యొక్క అవరోహణ క్రమంగా చేర్చండి. అవరోహణ క్రమం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1, 2, 3, 4 చూద్దాం. కార్బన్ డైఆక్సైడ్, తర్వాత మీథేన్, అంటే ఎక్కువగా హాని కలిగించేవి గ్లోబల్ వార్మింగ్కి. కార్బన్ డైఆక్సైడ్, తర్వాత మీథేన్, క్లోరోఫ్లోరో కార్బన్లు, నైట్రస్ ఆక్సైడ్లు. ఓకేనా? ఎక్కువ హాని కలిగించేవి నుంచి తక్కువ హాని కలిగించేవి అని అర్థము. ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ క్రింది వాటిలో ఏ సంస్థచే ప్రచురించబడుతుంది? ఎమిషన్స్ గ్యాప్. ఆప్షన్ బి అండి, యుఎన్ఈపీ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, క్యోటో ప్రోటోకాల్ క్రింది ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆప్షన్ బి 1997. క్రింది వాటిలో నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ క్రింద కార్యక్రమాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2, 3, 4 అన్నీ కూడా చూద్దాం 1 by 1. సాధించి వ్యాపారం చేయండి, శక్తి సామర్థ్యం కోసం మార్కెట్ పరివర్తన, ఎనర్జీ ఎఫిషియన్సీ ఫైనాన్షింగ్ ప్లాట్ఫారం, ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఫ్రేమ్వర్క్. ఇవన్నీ కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ వాయువు వల్ల మన కళ్ళు, దురద, మంట, నీరు మరియు జలుబు మరియు న్యూమోనియాకు మన నిరోధకతను తగ్గిస్తాయి? నిమోనియాకు ఏ వాయువు అండి మరి? ఆప్షన్ సి ఓజోన్ వాయువు. O3 అంటాం మనం ఓజోన్ని. ఓకే. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 క్రింద వాటిలో ఏ సంఘటన జరిగిన వెంటనే అమల్లోకి వచ్చింది? ఆప్షన్ డి అండి, భోపాల్ గ్యాస్ విషాదము. ఓకే, పర్యావరణ పరిరక్షణ చట్టము 1986లో అమల్లోకి వచ్చింది. 84లో ఈ సంఘటన అయితే జరిగింది, భోపాల్ గ్యాస్ దుర్ఘటన. క్రింది వాటిలో ఏది సహజ ప్రమాదం కాదు? ఆప్షన్ బి అండి, వాతావరణ మార్పు అనేది ప్రమాదం కాదు. ఓకే. పర్యావరణ ప్రభావ మదింపు భాగాలకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో సరి అయినది? ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3 సరైనవే. చూద్దాం. ఈఐఏలో 2 భాగాలు ఉన్నాయి, అనగా సమగ్ర ఈఐఏ మరియు ర్యాపిడ్ ఈఐఏ. వేగవంతమైన మదింపు ప్రక్రియ కోసం వేగవంతమైన ఈఐఏ. సమగ్ర ఈఐఏ మొత్తం 4 సీజన్లకు సంబంధించి డేటాను సేకరిస్తుంది. అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, మహానంద వన్యప్రాణుల అభయారణ్యము పరిధిలోనికి ఎన్ని ప్రధాన అటవీ శ్రేణులు ఉన్నాయి? ఆప్షన్ సి మొత్తం 9 ఉన్నాయండి. నెక్స్ట్ వన్, సామాజిక అడవులలో సాధారణంగా ఉపయోగించే చెట్ల జాతులు డాష్. ఆప్షన్ బి అండి, యూకలిప్టస్. బాసెల్ ప్రోటోకాల్ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఆప్షన్ డి, సరిహద్దు దాటి ప్రమాదకర డంపింగ్కు సంబంధించినదిగా చెప్పుకోవచ్చు. గోధుమలలో అధిక దిగుబడినిచ్చే రకాలు మొదట డాష్లో అభివృద్ధి చేయబడ్డాయి. ఆప్షన్ బి, మెక్సికో. క్రింది వాటిలో వాయు కాలుష్య కారకము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మాత్రమే. 2 అంట, చూద్దాం. అది బొగ్గు పులుసు వాయువులు, అంటే కార్బన్ డైఆక్సైడ్ అండి. నీటి ఆవిరి చేదు, హైడ్రోజన్ వాయువు చేదు. ఒకటి యా. నెక్స్ట్ వన్, క్రింది వాతావరణ వాయువుల్లో గ్రీన్ హౌస్ వాయువులు ఏవి? గ్రీన్ హౌస్ వాయువులు అంటే వాతావరణానికి కాలుష్యం కలిగించేవి. ఏసిడి అండి, ఏసిడి బొగ్గు పులుసు వాయువులు. సి నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి. ఓకే, నైట్రోజన్ కాదండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మన యాప్లో పర్ఫెక్ట్ ఆన్లైన్ కోర్స్ అయితే లాంచ్ చేసామండి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.